హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా ఫ్రెండ్ గాడు కోటనిధి చిట్వెలకి అయితే వచ్చేసాడు. ఏదో ఆఫీస్ పని మీద కొంచెం వర్క్ ఉంటే సార్ ఆకలేదని చెప్పి నన్ను కూడా పిలిచాడు తిన్నామరా అని చెప్పి డాబా దగ్గరికి. నేనైతే వెళ్ళి వచ్చేసాను. అతను వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొస్తున్నాడు కార్లో నుంచి దిగమని చెప్పి తిన్నామని చెప్పి. మనీష్ చూడండి ఎంత దిట్టంగా ఉన్నాడు. నాకు తెలిసి ఈ డాబాలో అయితే వాడు తినేంత ఫుడ్ ఉండకపోవచ్చు. అది నాకు తెలిసి ఈరోజు డాబా అయితే ఖాళీ అయిపోతుంది. ఆడ ఎంట్రన్స్ కాగతలకి బేరన్ అయితే పిలుస్తున్నాడు రమ్మని చెప్పి. అతనైతే వచ్చేసాడు. ఆర్డర్ అయితే ఇచ్చేసాడు ఒక 10 ఐటమ్స్ దాకా. అతను 5 నిమిషాలకి ఇచ్చిన ఆర్డర్ అయితే తెచ్చేసాడు. ముందుగానే వాడే పంచుతున్నాడు, నాకు ఇంత కావాలని చెప్పి. మేమైతే తలా 2 రోటీ వేసుకున్నాము. ఇంకా బిర్యానీ మొత్తం అక్కడే పెట్టేసాము. ఐటమ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు సాలేదు. మళ్ళీ ఇంకో ఎక్కువ అయితే మళ్ళీ ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా బిర్యానీ ముక్కలు అయితే స్పైసీగా చాలా బాగున్నాయి. బిర్యానీ కంటే కూడా ఎగ్ కర్రీ చాలా బాగుంది రోటీలోకి. మనం కూడా రోటీ ఎగ్ కర్రీ వేసుకొని తిన్నాము. రెండోసారి ఆర్డర్ అయిపోయిన తర్వాత మూడోసారి కూడా లెమన్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. లెమన్ చికెన్ అయితే చాలా స్పైసీగా చాలా బాగుంది. ముక్కలు కూడా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా కావాలో చెప్పరా అంటే కావాలని చెప్పాడు. సరే అని చెప్పి నేను ఆర్డర్ అయితే ఇచ్చేసి నేను బయటకు వచ్చేసాను. బిల్ అయితే వాడు కట్టేశాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనరే నోరు పడిపోయిందా? చూడండి మొత్తం ఖాళీ చేసాము. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని. ఆర్డర్ వేయడం వరకే మన బాధ్యత, బిల్లు కట్టడం మన బాధ్యత. ఇప్పుడు ఈ అబ్బాయి చాలా సర్వీస్ బాగా చేశారు కాబట్టి లాస్ట్ అయితే 50 రూపాయలు లెక్కించాము. చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కూడా సబ్స్క్రైబ్ చేయండి మామ. ఖచ్చితంగా అయితే ఫాలో చేయండి, మర్చిపోవద్దు.